వెల్కమ్ టు ప్రాహి సంస్కృత్ వరల్డ్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారము ఫస్ట్ బిట్లో శ్లోకాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను అదే ప్యాటర్న్ ప్రకారము నేను మీకు సెకండ్ బిట్ సమ్మరీ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ సమ్మరీ టైప్ క్వశ్చన్స్లో ఏంటంటే మీకు 4 లెసన్స్ ఉన్నాయి, రైట్? పోయిటరీలో 4 లెసన్స్ ఉన్నాయి, ప్రోస్లో 4 లెసన్స్ ఉన్నాయి. సో పోయిటరీలో 4 లెసన్స్లోకి వెళ్ళి నేను ఫస్ట్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి కుముద్వతి పరిణయం అనమాట. కుముద్వతి పరిణయ. అయితే ఈ లెసన్ నుండి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు దీనికి సమ్మరీ ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ మీకు, కుశస్య సరియు విహారం తత్పరిణామం చ వివృణత్. అయితే ఈ విధంగా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కుముద్వతి పరిణయం సమ్మరీ రాసేయాలి. కాదు మీకు ఈ క్వశ్చన్ రాలేదు, ఈ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్, కుశః కుముద్వతిం కథం పరిణీతువాన్. అయితే ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా మీరు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన సమ్మరీయే రాయాలి. అర్థమవుతుందా? మరే మాకు మేడం ఫస్ట్ క్వశ్చన్ చెప్పింది, ఎగ్జామ్లోనేమో సెకండ్ క్వశ్చన్ వచ్చింది, ఎలా రాయాలి అని టెన్షన్ పడకండి. ఈ క్వశ్చన్కి మీనింగ్ అర్థం చేసుకుంటే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాసుకోవచ్చు అనమాట. అయితే నేను క్వశ్చన్కి మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, కుశస్య సరియు విహారం తత్పరిణామం చ వివృణత్. అంటే ఏంటంటే కుశుని యొక్క సరియు నది విహారం మరియు దాని యొక్క పరిణామము వివరించుము. అంటే సరియు విహారం వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అన్నది మీరు రాయాలన్నమాట, మొత్తం వివరించి రాయాలి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఏముంది, కుశః కుముద్వతిం కథం పరిణీతువాన్. అంటే ఏంటంటే కుశుడు కుముద్వతిని ఏ విధంగా పరిణయమాడెను. పరిణయమాడడం అంటే వివాహం చేసుకోవడం. అంటే కుశుడిని కుముద్వతి పెళ్ళి ఏ విధంగా జరిగింది అన్నది రాయాలి. అంటే ఈ రెండిట్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఇదే స్టోరీ రాయాలి. అయితే లెసన్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే ఎప్పుడైతే మీరు సమ్మరీ రాస్తారు కదా, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కవి పరిచయం నుండి స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మీరు సమ్మరీ టైప్ ఆన్సర్ రాస్తున్నారు కదా, అప్పుడు ఏం చేయాలి అంటే కవి పరిచయం నుండి ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, కవి పరిచయం. కుముద్వతి పరిణయ ఇది పాఠ్యభాగ మహాకవి కాళిదాసేన్ విరచితం. అంటే ఏంటి అంటే కుముద్వతి పరిణయం అనే పాఠ్యభాగము మహాకవి కాళిదాసుని చేత రచించబడింది అని అర్థం అన్నమాట. తర్వాత ఈ పాఠము ఏ గ్రంథం నుండి తీసుకోబడింది అంటే కుముద్వతి పరిణయం అనే పాఠము రఘువంశ మహాకావ్యము నుండి, అది కూడా 16వ సర్గం నుండి తీసుకోబడింది అన్నమాట. అయితే మహాకవి కాళిదాసు తను 4 కావ్యాలు రచించాడు, ఇంకా 3 నాటకాలు రచించాడు అనమాట, ఓకేనా? అయితే కాళిదాసునికి కవికుల గురువు అని బిరుదు కూడా కలదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం రాయాలి. అయితే ఫస్ట్ కవి పరిచయం కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ స్టోరీ దేని గురించి ఉందో ఒక లైన్లో రాసేయాలన్నమాట. ఎలా రాయాలి? ప్రస్తుత పాఠ్యభాగం కుశమహారాజు కుముద్వతీల పరిణయము ఏ విధంగా జరిగిందో వివరించబడింది అని రాసేయాలన్నమాట, ఓకేనా? తర్వాత వచ్చేసరికి ప్రస్తుత కథ అని రాసి మీరు ఈ స్టోరీ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఈక్ష్వాకు వంశంలో జన్మించినట్టి శ్రీరాముల వారు స్వర్గారోహణ అనంతరము, అంటే స్వర్గారోహణ జరిగిన తర్వాత శ్రీరాముని యొక్క జ్యేష్ఠ పుత్రుడు, జ్యేష్ఠ అంటే పెద్ద కొడుకు అనమాట, జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? కుశుడు అనమాట. ఆ కుశునికి అయోధ్య నగరమునకు రాజు చేశారనమాట. అంటే తన రాజ్యాధికారము రాజ్యభారము అని కుశునికి అప్పగించి శ్రీరాముల వారు స్వర్గానికి వెళ్ళిపోయారనమాట. అయితే ఏ విధంగా అయితే శ్రీరాముల వారు తమ రాజ్యాన్ని పరిపాలించారో అదేవిధంగా కుశుడు కూడా తన రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలించాడు. ధర్మ మార్గంలో, న్యాయ మార్గంలో తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు. అతని రాజ్యంలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండే అన్నమాట. సో కాలక్రమేణా అక్కడ ఏం జరిగిందంటే గ్రీష్మ ఋతువు వచ్చింది. గ్రీష్మ ఋతువు అంటే ఏంటంటే సమ్మర్ సీజన్. సో ఈ గ్రీష్మ ఋతువు ప్రారంభము కాగానే అక్కడ భానుడు తన ప్రతాపమును చూపించాడనమాట. అంటే అక్కడ ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా అయిపోయింది, అంటే వేడి అనమాట, తట్టుకోలేనంత వేడి. అక్కడున్న ప్రజలు ఆ వేడిని తట్టుకోలేరనమాట, చాలా బాధపడ్డారు. సో అందరూ ఆ అయోధ్యలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారు, కుశుని దగ్గర వెళ్ళి తమ సమస్యని కుశుని ముందు పెట్టారనమాట. ఏమని? ఈ సమ్మర్ అనేది చాలా హాట్గా ఉంది, మేము తట్టుకోలేకపోతున్నామని ప్రాబ్లమ్ని కుశుని ముందు పెట్టారనమాట. అప్పుడు కుశుడు ఏం చేశాడు, ఈ సూర్యుని యొక్క వేడిమి నుండి ప్రజలకు ఎలాగైనా విముక్తిని కలిగించాలని ఒక ఉపాయం ఆలోచించాడు. ఏంటది అంటే సరియు విహారానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు అనమాట అయోధ్య ప్రజలతో పాటు.
సరియు విహారానికి వెళ్ళే ముందు కుషుడు ఏం చేశాడంటే గజ ఈతగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి ఆ వాటర్లో ఉన్న అక్వాటిక్ యానిమల్స్ని తీపిచ్చాడనమాట. తీపిచ్చి ఆ వాటర్ని క్లీన్ చేపించాడు. సో అక్కడ ఎంత బ్యూటిఫుల్ సీనరీ క్రియేట్ అయింది అంటే, అక్కడ ఒక వాటర్ రివర్, చుట్టుపక్కల మొత్తము ట్రీస్ అనమాట. ఆ ట్రీస్ మీద ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఆ వాటర్లో పడడము చాలా అంటే చూస్తేనే చాలా ఆనందంగా కనిపిస్తుంది అనమాట. అటువంటి బ్యూటిఫుల్ సీనరీ అనేది అక్కడ క్రియేట్ అయింది. సో కుషుడు తన అయోధ్య ప్రజలతో ఆ సరియు విహారానికి వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలందరూ ఆ సీనరీ చూసి చాలా సంతోషించారు. అబ్బా ఎంత అందంగా ఉంది, ఎంత కూల్గా ఉంది అని చాలా సంతోషించారు. ఆ సరియు రివర్ని చూసి ఎప్పుడెప్పుడు ఆ వాటర్లో దిగాలా, ఆడుకోవాలా, ఎంజాయ్ చేయాలా అని అనుకుంటున్నారు అనమాట. అంటే అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వాటర్లో స్టెప్ పెడతామా అని. అయితే కుషుడు కూడా ఏం చేశాడు, తన చెలికత్తెలతో ఆ వాటర్లో జలకాలాటలు ఆడడము స్టార్ట్ చేశాడనమాట. అయితే కుషుడు తన చెలికత్తెలతో పూలబంతితో ఆడుకుంటున్నాడనమాట. అయితే అప్పుడు ఆడుకునేటప్పుడు అది ఎంత బ్యూటిఫుల్ సీన్ కనిపించిందంటే, సాక్షాత్తు స్వర్గం నుండి దేవుడు కిందికి వచ్చి అప్సరసలతో జలకాలాటలు ఆడుతున్నట్టు కనిపించింది అనమాట. అంటే అంత అందంగా, అంత చూడముచ్చటగా కనిపించింది అనమాట ఆ సీనరీ. అది పైనుండి చూసిన దేవతలు కూడా సంతోషించి వారి మీద పూలతో వర్షాలు కురిపించారనమాట. పూల వర్షం కురిపించారు. ఆ విధంగా కొంతసేపు వాళ్ళు అక్కడ వాటర్లో ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేసిన తర్వాత కుషుడు ఏం చేశాడంటే చేంజ్ చేయడానికి నది ఒడ్డున వచ్చాడు. ఎప్పుడైతే తను నది ఒడ్డున వచ్చాడో అప్పుడు తన చేతులను చూసుకున్నాడు అనమాట. అంటే తన బాహుని చూస్తే అతనికి జైత్రాభరణం అనేది మిస్ అయింది. సో తన జైత్రాభరణాన్ని వెతికాడు. తన చేతికి ఆ జైత్రాభరణం లేదు. అది చూసి తను చాలా బాధపడ్డాడు. నా జైత్రాభరణము ఎక్కడ మిస్ అయింది అంటే, బంగారు నగ అనమాట, ఆభరణం అది మిస్ అయిపోయింది. సో తను చాలా బాధపడ్డాడు ఎక్కడ పోయింది అని. ఆయనకు భరించలేకపోయాడు ఆ బాధ అనేది. సో గజగీతగాళ్ళకు చెప్పి ఏం చెప్పాడంటే ఆ జైత్రాభరణాన్ని వెతకమని చెప్పాడు. అప్పుడు ఆ గజయితగాళ్ళు ఆ జైత్రాభరణాన్ని ఆ రివర్లో వెతికారు. మొత్తం డెప్త్లో వెళ్ళి సెర్చ్ చేశారన్నమాట. చేసినప్పటికీ ఆ జైత్రాభరణం అనేది దొరకలేదు. అప్పుడు ఆ గజయితగాళ్ళు బయటికి వచ్చి కుషునితో ఇలా పలికారనమాట. రాజా, మేము ఆ ఆభరణాన్ని మొత్తం వెతికాము, కానీ ఆ ఆభరణం మాకు ఎక్కడ దొరకలేదు. అయితే ఈ నది అడుగున ఒక సర్పరాజు నివసిస్తున్నాడు. అతని పేరు కుముదుడు అనమాట. అయితే ఒకవేళ దొంగిలించుంటే అతడు దొంగిలించి ఉంటాడు అని చెప్పారనమాట. అది విన్న కుషుడు చాలా కోపంతో, ఆగ్రహంతో తన ధనుసు తీసి గరుడాస్త్రాన్ని సంధించి పెట్టాడనమాట. మొత్తం సర్పలోకాన్నే సర్వనాశనము చేసేస్తా అని చెప్పాడనమాట. అయితే ఒక రాజు అయి ఒక బంగారు నగ కోసం ఎందుకు అంత బాధపడ్డాడు? అయితే ఇక్కడ ఒక మీరు స్టేట్మెంట్ రాయాలి సంస్కృతం. ఏంటంటే సతుల్య పుష్పాభరణో హి ధీర. ఏంటంటే ధీరుడైన కుషుడు ఆభరణములను పుష్పాలతో సమానంగా చూశాడు. అంటే వాళ్ళకు బంగారము అంటే పుష్పాలతో సమానం అన్నమాట. సో అది బంగారము అని తను బాధపడలేదు, బంగారం మిస్ అయింది అని బాధపడలేదు. ఎందుకంటే ఆ జైత్రాభరణము తన తండ్రి గారైన శ్రీరాముల వారు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అంతేకాకుండా అది విజయానికి గుర్తు అనమాట, చిహ్నం అనమాట. అందుకే తను బాధపడ్డాడు. సో ఎప్పుడైతే తను సర్పలోకానికి సర్వనాశనం చేయాలని అనుకున్నాడో అది తెలుసుకున్న కుముదుడు భయపడి ఆ నది నుండి అకస్మాత్తుగా బయటికి వచ్చాడనమాట ఒక కన్యతో. ఆ కన్య ఎవరో కాదు, అతని సోదరి కుముద్వతి అనమాట. అయితే బయటికి వచ్చి కుముదుడు ఏం చెప్పాడంటే ఆ జైత్రాభరణాన్ని ఇచ్చి, రాజా నాకు క్షమించండి, తీసుకోండి మీ జైత్రాభరణాన్ని అని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడనమాట. అది విన్న కుషుడు ఎవరైతే ఉత్తములు ప్రాయశ్చిత్తపడి తమ తప్పును తెలుసుకొని క్షమాపణ అడిగినచో అటువంటి టైంలో సజ్జనులు, సత్పురుషులు క్షమాపణ ఇచ్చేస్తారనమాట. సో అవే గుణాలు కలిగిన కుషుడు కుముదుడిని క్షమించేశాడనమాట. అప్పుడు కుముదుడు కుషునితో ఈ విధంగా చెప్పాడు, ఓ రాజా, తమరు శ్రీ మహావిష్ణువు యొక్క పుత్రులని నాకు తెలుసు. అట్టి నేను మీ ఆనందమునకు ఆటంకము ఎలా కలిగిస్తాను చెప్పండి. కలలో కూడా నేను చెడు అనేది ఆలోచించను. కానీ నా చెల్లి ఆమె ఒక బంతితో ఈ నీటిలో ఆడుకుంటూ ఉంటే ఆ బంతిని పైకి విసిరింది, దానికి పట్టుకోబోయింది. అంతలోనే పైనుండి
ఒక వస్తువు నక్షత్రంలా జ్యోతిలాగా మెరుస్తూ ప్రకాశిస్తూ కిందికి రావడము చూసింది. అది ఏంటిది అని చూడడానికి ముచ్చటపడి దాన్ని పట్టుకుంది. అంతేగాని దొంగిలించాలన్న ఉద్దేశం తనకు లేదు. ఆ మెరుస్తూ వచ్చే వస్తువు ఏంటి అని తెలుసుకోవడానికి పట్టుకున్నది తప్ప దొంగిలించాలన్న ఉద్దేశము తనకు లేదు. అయినా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి నా చెల్లి అయిన కుముద్వతి తన అపరాధములకు ప్రాయశ్చిత్తముగా మీ యొక్క పాదాలకు చిరకాలం సేవ చేస్తూ ఉండాలని అనుకుంటుంది. కావున మీరు దయచేసి నా చెల్లెల్ని వివాహమాడండి అని విన్నపించాడనమాట. అది విన్న కుశమహారాజు సంతోషించి దానికి అంగీకరించి శుభమైన ముహూర్తంలో కుముద్వతితో వివాహము చేసుకున్నాడనమాట. ఆ విధంగా కుముదుడు రఘువంశానికి బంధువుగా మారాడు. అయితే ఈ పాఠము అయిన తర్వాత, అంటే ఈ సమ్మరీ మొత్తం రాసిన తర్వాత మీరు ముగింపు అని, అంటే కన్క్లూజన్ రాస్తారు కదా, ముగింపు అని రాసి ఈ విధంగా రాయాలి. పై విధముగా కుముదుడు యొక్క విన్నపముచే కుశుడు కుముద్వతిని వివాహమాడి కుముదుని రఘువంశమునకు బంధువుగా చేసుకున్నాడు అని రాయాలన్నమాట. ఇది కుముద్వతి పరిణయము సమ్మరీ అనమాట. ఓకేనా స్టూడెంట్స్? ఈ సమ్మరీ ఇదే విధంగా రాయండి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత లెసన్ స్టార్ట్ చేయండి. అయితే మీకు ఎన్నైతే ప్యాసేజెస్ ఈ సమ్మరీస్లో ఉన్నాయి కదా, ఏ ప్యాసేజ్లో ఏ టాపిక్ గురించి డిస్కస్ చేశారో అది గుర్తుపెట్టుకోండి. మొత్తం స్టోరీ బట్టి కొట్టి మేము రాస్తాము అంటే మర్చిపోయి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అలా రాయకండి. ఫస్ట్ మీకు కవి పరిచయం ఉంది, తర్వాత ఏముంది, సెకండ్ ప్యాసేజ్లో మీకు కుశుడి గురించి ఉందన్నమాట. అంటే కుశుడు రాజ్యపాలన ఎలా చేశాడు అన్న దాని గురించి ఉంది. తర్వాత సరియు విహారం గురించి ఉంది. తర్వాత అక్కడ జైత్రాభరణం ఎలా పోగొట్టుకున్నాడు అన్నది దాని గురించి ఉందన్నమాట. అదేవిధంగా గరుడస్త్రాన్ని తను ఎందుకు ఉపయోగించాడన్నది దాని నెక్స్ట్ ప్యాసేజ్లో ఉంది. సో ఈ విధంగా మీరు ప్యాసేజ్ వైజ్ చదువుకున్నారనుకోండి, స్టోరీ మొత్తం కంప్లీట్గా రాయొచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా. అర్థమైందా? నేను చెప్పిన ప్రకారం ప్యాసేజ్ వైజ్ ఏమేమి ఉందో గుర్తు పెట్టుకొని ఈ స్టోరీని రాయండి. అయితే మీరు ఏ మీడియంలో అయితే ఉన్నారు కదా అదే లాంగ్వేజ్లో, సపోజ్ మీరు ఇంగ్లీష్ మీడియం అనుకోండి, స్టోరీ మొత్తం ఇంగ్లీష్లో రాయాలి. తెలుగు మీడియం అనుకోండి, అయితే మీరు ఈ లెసన్ మొత్తం తెలుగులో రాయాలన్నమాట. దీనికి కూడా మీకు 6 మార్క్స్ ఉంటాయి. అర్థమైందా చిల్డ్రన్? అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు విక్రమాంక ఔదార్యం అనే పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే చిల్డ్రన్?